వ్యక్తిగా నేను చెప్తున్నాను మేడం, కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేది అది ఆప్షన్ కాదు మేడం, అది చాయిస్. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి యొక్క చాయిస్ ఏది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం. అందుకోసమే 64 మందిలో 53 మంది గౌరవ ముఖ్యమంత్రి గారికి సిఎల్పిలో మెజార్టీ ఇచ్చి పైన పంపించారు కాబట్టి వాళ్ళే కేసీ వేణుగోపాల్ గారు అనౌన్స్ చేశారు. ఇక్కడ మీరు చూడండి, ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ప్రతి విషయంలో వాళ్ళు ఏలిపెట్టి చూడరు మేడం. వాళ్ళకు నేషనల్ వైజ్గా అంశాలు ఉంటాయి, కొన్ని అంశాలు అజెండాలు ఉంటాయి, అజెండా ఓరియంటేషన్కి వెళ్తారు. కానీ ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా ఫోకస్ చేసే అంశాలు వారు పోరు. పర్టికులర్గా రాహుల్ గాంధీ గారు పోరు, ప్రియాంక గాంధీ గారు పోరు. కొన్ని కన్స్ట్రక్టివ్ అంశాలు ఉన్నప్పుడు దీపా దశముంచి గారు, దాంతోపాటు కేసీ వేణుగోపాల్ గారు ఆర్గనైజేషన్ సంబంధించిన పెద్ద వ్యక్తి కాబట్టి వారి దగ్గరికి చాలా విషయాలు పోతాయి. సో నేను ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి మేడం. సరే, పరిపాలన పరంగా అంశాల విషయంలో బీజేపీ పార్టీ విమర్శిస్తుంది, నేను కాదని అంటున్నాను, విమర్శించండి. ఎస్, యూ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్, యూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్. అక్కడ కేంద్రంలో మీరు అధికారులు ఉన్నప్పుడు ఒక పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని ఎట్లా విమర్శిస్తారో, ఇక్కడ కూడా ఒక 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీరు క్వశ్చన్ చేయండి. కానీ అంతకంటే ముందు మీకు ఛాన్స్ ఉంది మేడం. ఏది బీజేపీ పార్టీ నాయకులు అన్న, మీరు నా మాట అర్థం చేసుకోండి. బీజేపీ పార్టీకి ఏం ఛాన్స్ ఉంటుందంటే మేడం, మీరు కేంద్రం నుంచి ₹1, ₹2 రాష్ట్రానికి ఇచ్చి మీరు అంటే విమర్శించడం కాదు, బండబూతులు తిట్టినా కూడా మేము పడతాం మేడం, మాకేం ప్రాబ్లం లేదు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కంటే ముందు మాకేం విషయాలు కాదు. మీరు చూడండి మేడం, ఒక మాట, ఏది నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకునే విషయంలో రాజకీయంగా ఒక మెట్టు మేము కిందికి దిగి బడే బాయ్ అన్న అంశాన్ని మేము ప్రస్తావించాం. అది మా ఆకాంక్షల కోసం కాదు, మా రాజకీయ లబ్ధి కోసం కాదు, రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం ఒక రూపాయి వస్తున్న ఆశపడ్డమో లాలుచిపడ్డమో సెకండరీ. కానీ అయితే ఒక మెట్టు అయితే కిందికి దిగినాం. కానీ మొన్న ఒక ప్రతిపాదన విషయంలో దాదాపు 1,63,00,000 కోట్ల వరకు ప్రతిపాదన పంపినాం. ఎవరు, భట్టి గారికి ప్రణాళిక సంఘం సంబంధించిన అరవింద్ పనగరియా గారు ఇక్కడ రాష్ట్రానికి వచ్చినప్పుడు కొన్ని మెజర్మెంట్స్, ఏది ప్రణాళిక సంఘం సంబంధించిన కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చే క్రమంలో అప్పుడు కూడా ఏది భట్టి గారు వారికి ఇవ్వడం జరిగింది. ఈ 15th ఫైనాన్స్ కమిషన్లో మాకు మంచి నిధులు ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి కూడా ఒక ప్రతిపాదన లిస్టు మొత్తం ఇచ్చినప్పుడు కనీసం పార్లమెంట్లో ఈ లిస్టుల విషయాలు సెకండరీ, విభజన చట్టంలో ఉన్న కొన్ని అంశాలైనా అవన్నీ నెరవేర్తుందని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసుకునే ప్రయత్నం చేసినాం. అది మూసి ప్రక్షాళన విషయంలో కానీ, లేకపోతే మనకు ఏఐసిటీ విషయంలో కానీ, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ, ఏ అంశంలోనైనా సరే అభివృద్ధి పేరున మీ దగ్గర నుంచి మాకు సపోర్ట్ కనుక వస్తే బాగుంటుందని చెప్పి మేము కోరిన మేడం. కానీ ఎక్కడ తెలంగాణ యొక్క ప్రస్తావన తేలే, మీరు కూడా మాట్లాడలే. మేమేమంటున్నాము, ఇన్ కేసు మమ్మల్ని విమర్శించాలనుకున్నా, మమ్మల్ని ఒక మాట అనాలనుకున్నా కూడా ఈ అభివృద్ధిలో కానీ ఈ సంక్షేమంలో కానీ మీరు భాగస్వాములు కండి. కానీ అక్కడ కారు మేడం, ఏదో చిన్న విషయాలు ఉంటారు మేడం, దానికి మా ఫోటోలు ఎందుకు పెట్టలేదు, మమ్మల్ని ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ చేయని చెప్పి చిన్న విషయాలను సంకుచిత మనస్తత్వం చూడడం మాత్రం కాదు మేడం. యూ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి చేయలేదని చెప్పి మేమేం బురద వెళ్తలేము, వాళ్ళు కొంత చేసి ఉంటారు, మేము దాన్ని చేసుకుంటూ ముందుకెళ్తాం. అది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నప్పుడు ఈ 15 సంవత్సరాల కాలం, అంటే 15 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటారు కాబట్టి చెప్తున్నాను నేను, ఆల్రెడీ 10 సంవత్సరాలు ఉన్నారు, ఇంకోసారి మీకు అధికారం వచ్చింది. ఈ 15 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి మేము ఎంతవరకు చేయగలిగినాము, కొత్త రాష్ట్రం ఏర్పడింది కదా అని చెప్పి మీ ప్రోగ్రెస్ని మీరు ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో మీరెందుకు ఫెయిల్ అవుతుందని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకో మాట, గౌతమ్ ప్రసాద్ గారు ఒక మాట అనుండే, ఏది ప్రతిపక్షం సంబంధించింది వాళ్ళు ఎట్లుంటారు, ఏది ఏది మన ఏమంటారు ఆ కింద ఎవరైతే అంటే ఇప్పుడు అరకిపూడి గాంధీ గారిని పెట్టారు కదా పిఎస్సి చైర్మన్ సంబంధించింది, అది ఎట్లా పెడతారు, అది ఎట్లా చేస్తారని చెప్తున్నాను మేడం. నేను టెక్నికల్ ఒక విషయం అయితే చెప్తున్నాను. మొన్న హైకోర్టులో కూడా ఒక మాట అనుండే, స్పీకర్ గారి విచక్షణకు సంబంధించిన అంశం, షెడ్యూల్ 10లో ఉన్న ఏదైతే అంశం ఉందో స్పీకర్ గారికి విచక్షణకు సంబంధించిన అంశం. ఆ విచక్షణ 2014లో పోయిన ఎమ్మెల్యేలు కూడా అదే పనిచేసింది. మధుసూదనాచారి గారి కూడా విచక్షణ ఉండే, పోచారం శ్రీనివాసరెడ్డి గారు అదే 2018లో వాళ్ళు స్పీకర్గా ఉన్నారు, వారికి కూడా అదే విచక్షణ పనిచేసింది. అదే విచక్షణ ఈరోజు మనకు ఎవరైతే ఇప్పుడు స్పీకర్ గారు ఉన్నారో వారికి కూడా పనిచేస్తుంది కదా. సో అలా అనుకున్నప్పుడు హైకోర్టు దాని మీద ఒక అంశం అయితే ఇచ్చింది. మనం లీగల్గా మాట్లాడుకున్నప్పుడు 2018లో నేను ఇదే వేదికగా మీ సమక్షంలోనే చాలాసార్లు నేను చెప్పిన మేడం, 2018లో సిఎల్పి నేతగా ఉన్న భట్టి విక్రమార్క గారు దాదాపు 19 స్థానాలకు మేము ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా మాకే ఉంది కదా. ఆ ప్రతిపక్ష హోదాని మొత్తం గుంజుకున్న తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా మాత్రం ఎంఐఎంకి ఉంటుంది, బయట మాత్రం దానికి మిత్రపక్షం ఉంటుంది, ఇది బీఆర్ఎస్కి. మరి అదే నీయతో నాకు అర్థం కాలేదు మేడం. మరి ఇక్కడైతే మీకు నీతి ఉంటుంది, ఇక్కడైతే మీకు ఒక నిబద్ధత ఉంటుంది, కానీ అదే నిబద్ధత నీతి మాత్రం మాకు వర్తించదు. మేమేమంటున్నాం మేడం, టిట్ ఫర్ టాట్ అనేది ఒక సామెత ఉంటుంది. ఆ టిట్ ఫర్ టాట్ అనేది అది పనిచేస్తుంది కదా. మీరు ఒక సమయంలో మీరు అణచివేసినప్పుడు ఇంకో సమయంలో మిమ్మల్ని అణచివేయడానికి ఒక అంశం అనేది దారితీస్తుంది కదా. సో మేము ఇక్కడ ఇంకేదో చేయాలన్న మా ఆలోచన కాదు మేడం. మీరేమన్నారు, మొదటిసారి మీకు 63 స్థానాల్లో ఉన్నప్పుడు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అటు టీడీపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ఇది మా ప్రభుత్వానికి ఎక్కడ థ్రెటనింగ్ చేస్తుందన్న ఒక ఏది అభద్రతా భావంతో మీరు తీసుకున్నారు కదా. అప్పుడు మేము ఎక్కడ తప్పబట్టలేదు, నిజంగా పునర్నిర్మాణంలో భాగంగా తీసుకున్నారో అనుకున్నాం. కానీ 2018లో 88 స్థానాలు ఉంటాయి మీకు. అప్పుడు ఎక్కడ మీకు ఏమి ఇబ్బంది అయింది అంటే
రాజకీయంగా మీరు స్టెప్ టు స్టెప్ ముందుకెళ్ళడం కోసం మీరు చేసే ప్రతి పనిని రాజనీతిక భాగస్వామ్యం చూసినప్పుడు మేము చేస్తున్న అంశాలను మీరు భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి అటు బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ నేను స్పష్టంగా ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. నిధుల విషయంలో, నిధుల కేటాయింపు విషయంలో మీ చేతిలో తాళం ఉంది, బీజేపీ చేతిలో తాళం ఉంది. ₹1 తీసి ఈ తెలంగాణ ప్రజలకు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నేను అంటున్నాను కదా మేడం, విమర్శించడం మాత్రమే కాదు, మీరు తిట్టి మీరు మాస్గా ఇక్కడ ఎదగండి. మేము కూడా ప్రత్యామ్నాయం చెప్పి మీరు నిరూపించండి, మేము కాదని అంటలేము. కానీ ఎక్కడిక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ప్రజలకు కానీ రూపాయి ఇస్తే ఆ రూపాయి అది డెవలప్మెంట్ చేసింది కాంగ్రెస్ అని వాళ్ళు క్లెయిమ్ చేసుకొని మనకేం లాభం, ఏదో విధంగా విమర్శించాలని చెప్పి ఒక కుట్ర కోణంలో కానీ కాల్చేది తప్పు అవుతుంది మేడం. నేనేమంటున్నా, ఎస్ నిజంగా ఒక విషయం సార్, ఒక విషయం నేను తర్వాత నిధులు ఇచ్చి తిట్టండి అంటున్నాను. వీళ్ళు చెప్పే లెక్క నిధులు ఇచ్చి తిట్టేగా కొట్టాలి అంటారు వీళ్ళు. ఎందుకంటే అంత హక్కు ఉందని లిస్ట్ ఉంది వీళ్ళ దగ్గర, అన్ని నిధులు ఇచ్చారు, అన్ని నిధులు వీళ్ళు చెప్పేటువంటి లిస్ట్. సార్ నేనేమంటున్నా ఇది కమర్షియల్ స్టేట్, పెద్ద లిస్ట్ ఉంటుంది సార్. నేనేమంటున్నా కమర్షియల్ స్టేట్ ఇది. జిఎస్టీ నుంచి మీరు తీసుకొచ్చి అది కాదు సార్, అది ఎవరికైనా చేస్తారు. కొత్తగా మాకు చేసేది ఏం లేదు. కొత్తగా మాకు చేస్తున్నది ఏంటని అది చెప్తే సరిపోతుంది కదా. నేనేమంటున్నా, అది ఏది కంటిన్యూస్ ప్రాసెస్ గురించి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ మనకి ఎంత వస్తుంది, ఫిజికల్ పాలసీ ఎంత వస్తుంది, మానిటరీ పాలసీ ఎంత వస్తుంది, అందరికి ఇచ్చే దాంట్లో మనకి అదంతా వేరే లెక్క. ఇవన్నీ వేరే లెక్కలు అండ్ అంశం కూడా వేరే. మన టాపిక్ వాళ్ళు వచ్చేటప్పటికి ఎమ్మెల్యేల గురించి అలాగే తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడు. ఇందాక నేను అన్నట్టు తీన్మార్ మల్లన్న చెప్పిన విషయాల మీద ఎవరు కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడట్లేదు. ఆయన మాట్లాడిన తీరును తప్పుపడుతున్నారు, ఆయన మీద యాక్షన్ తీసుకుంటున్నారు తప్ప ఆయన చెప్పిన విషయాలు వాస్తవాలు ఉన్నాయా లేదా అవెందుకు మాట్లాడట్లేదు. మేడం నేను ఒకటి అంటున్నా మేడం, ఇంకా ఆ రిపోర్ట్ బయటికి రాలే. తీర్మాన్ మల్లన్న గారు చేసిన విషయం ఏదైతే బయటకు రాలేదు, ఏది బీసీ సంబంధించిన ఇంకా అది ఆఫీషియల్ ఇంకా గెజెట్ బయటికి రాలేదు మేడం. ఎందుకు మరి హడావుడిగా అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానం పెట్టి కేంద్రాన్ని పంపించడం మరి ఎందుకు? మేడం తీర్మానం పెట్టడం వేరు, తీర్మానం బయటికి రావడం వేరు. తీర్మానం వాళ్ళ మధ్య చర్చ జరిగింది. ఒక నిమిషం సార్, నేనేమంటాను సార్, నేను చెప్తా వినండి. చర్చ జరుగుతుంది, చర్చ జరుగుతుంది. నేనేమంటున్నాను మేడం, తీన్మార్ మల్లన్న గారు వాళ్ళ టీవీ స్టూడియోలో పాడిన రాగాన్ని సేమ్ ఏది శాసన మండలిలో కనుక పాడి ఉంటే నేను ఇక్కడ ఏదో విషయం చెప్పేవాడిని. కానీ ఇక్కడ ఒక రాగం పాడారు, అక్కడ ఒక రాగం పాడారు, ఆటోమేటిక్ ఏమవుతుంది? నేను చెప్తాను. మండలిలో ఏం మాట్లాడారు, బాగుంది, బీసీలు అందరూ కూడా న్యాయం జరిగింది, అట్లా చెప్పుకుంటూ వచ్చారు. నేనేమంటున్నా మేడం, ఆ రికార్డ్ మనం దిద్దాం. ఇప్పుడు మనం అందరం చదువుకున్న వాళ్ళం, ఇప్పుడు యూట్యూబ్లో కొట్టినా బయటకు వస్తుంది కదా మేడం. నేనేమంటున్నా, వాళ్ళ స్టూడియోను రాజకీయ వేదిక అనుకున్నాడు, ఇక్కడ మాత్రం రాజ్యాంగబద్ధంగా మాట్లాడిండు. రాజ్యాంగబద్ధంగా మాట్లాడిన దాన్ని మేము ఫైనల్గా తీసుకుంటాం. ఇన్ కేస్ పార్టీ పరంగా ఆ స్టూడియో నుంచి ఏదైనా చెడుబుడు మాట్లాడినా కూడా దాన్ని 100% పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటుంది. మా మంత్రి గారు సీతక్క గారు మాట్లాడుంటే దాని మీద, దాంతోపాటు ఏది పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడుంటే దాని మీద, నేను మాట్లాడితే దానికి నా స్థాయి సరిపోదేమో. కాబట్టి ఏమంటున్నా అంటే నేను ఆ 2 పారామీటర్స్ని తీసుకున్నాను. ఇన్ కేసు వాటి మీద కనుక చర్చ జరపాలంటే దాన్ని ఇంకా కంటిన్యూ చేద్దాం, ప్రాబ్లం లేదు. తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ గెలిపించిందా, ఆయనే 42 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. నేనేమంటున్నా అంటే ఆయన అట్లా అనుకోవడాన్ని నేను తప్పు పట్టాను మేడం. ఇప్పుడు నేను బాగా అందంగా ఉన్నానని చెప్పి తను అనుకున్నప్పుడు అందంగా లేవని నేను ఎందుకంటా? ఆయన అందంగా ఉన్నాడో లేదో ఆయన మనసాక్షి తెలియాలి. దానికి నేనేం అన్నాను లేదు మేడం. మీరు అడిగిన క్వశ్చన్కి నేను చెప్పే ఏ జవాబు అయినా సరే అది బాగుండదు మేడం. కాబట్టి ఇక మీరు అర్థం చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఒక రకంగా అయితే నేను ఒప్పుకుంటాను రేవంత్ మన తీన్మార్ మల్లన్న వాక్యాన్ని. ఎందుకంటే ఆయన కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీ చేసిన ప్రాపగండా నెగిటివిటీని కారణంగానే కాంగ్రెస్ పాజిటివ్ అయింది. సో ఇప్పుడు గెలిచిన 64 మంది ఆయన కూడా అదే చెప్తారు, 10 ఏళ్ళు 42 అని చెప్పుకుంటున్నాడు. మొత్తం 64 ఆయన వల్ల గెలిచారని కూడా నేను చెప్తా. 84 + 8 నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద జర్నలిస్ట్గా